నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. దావోస్ పర్యటనలో అన్ని రాష్ట్రాలు పెట్టుబడులు సంపాదించాయి, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ రాలేదు, దారి ఖర్చులు దండగా అనేది సాక్షి కథనం. ఇదే అంశాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వైసీపీ నాయకులు తెర మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ మాజీ మంత్రి రోజా కూడా కాసేపటి కింద మాట్లాడింది. మిగతా రాష్ట్రాలు పెట్టుబడులు తెస్తే మన రాష్ట్రం మాత్రం కట్టుకథలు తీసుకొచ్చారు, అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు, లోకేష్ అని అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. సరే, రాజకీయ విమర్శలు సహజం, కానీ అసలు సబ్జెక్టులోకి వెళితే పెట్టుబడులు ఏం వచ్చాయి, ఎందుకు తెలంగాణ ప్రకటించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించుకోలేదు? అంటే అసలు ఎంఓయూలు ఏమీ కాలేదా, లేదా అయినా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? లేదు మీ రాష్ట్రానికి వచ్చి ఎంఓయూ చేసుకుంటామని కంపెనీలు ఏమన్నా చెప్పాయా? చాలా కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈరోజు వార్త కాగ్నిజెంట్ వచ్చేస్తుంది అని కాగ్నిజెంట్తో మాట్లాడారు. అపోలో టైర్స్ని రమ్మని ఆహ్వానించారు. హెచ్సిఎల్ని ఇంకా విస్తరించండి అని లోకేష్ వాళ్ళ దగ్గర ప్రపోజల్ పెట్టారు. ఏఐకి సంబంధించి ఇంకా రావాల్సినటువంటి కంపెనీస్కి ఆహ్వానం పలికారు. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్తో మీట్ అయ్యారు. ఇది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీట్ అవ్వలా. కానీ ఇవన్నీ జరిగినా కానీ పెట్టుబడులు ఎక్కడా, ఎంఓయూలు ఎక్కడా అనే ప్రశ్న ప్రతి సామాన్యుడికి వస్తుంది. మరి ఏం జరిగింది, ఎందుకు ప్రకటన రావట్లేదు అంటే నిజంగానే ఎంఓయూలు కుదరలేదా, ప్రకటన మాత్రమే చేయట్లేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. శరత్ చౌదరి గారు, నమస్కారం. శరత్ గారు. నమస్తే గోపి గారు. దారి ఖర్చులు దండగా అంటున్నారు, ఏం జరిగింది? ఎంఓయూలు జరగలేదా, జరిగినా చెప్పట్లేదా, ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా మీరు అడిగిన ఓపెనింగ్ రిమార్క్స్ దారి ఖర్చులు దండగా అనే దాని మీద ఫస్ట్ మాట్లాడతాను. మేమేమి స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళలేదు, మేమేమి ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి 7-8 కోట్లు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు పెట్టుకొని దావోస్ వెళ్తామని చెప్పి లండన్ పోయి కుమార్తెల్ని అందరినీ తీసుకెళ్ళి మళ్ళీ స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళలేదు. సాదా నాయకులు, అదే మేము అంటే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం, ఒక సాదా సీదా మనిషి ఎలా అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బోర్డ్ అయ్యి వెళ్తారో ఒక ప్యాసింజర్ లాగా, అలానే చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీ నుంచి వెళ్ళారు, లోకేష్ గారు బాంబే నుంచి వెళ్ళారు. ఇక పెట్టుబడుల విషయాలకు వస్తే 99లో ఎంత సుదీర్ఘంగా మేము పెట్టుబడుల కోసం ప్రయత్నించాము, అదేవిధంగా ఇప్పుడు 2024లో కూడా మేము అంతే శ్రద్ధతోటి, అంకిత భావంతో, దాంతోపాటుగా రాష్ట్రానికి మేలు చేసే విధంగా అందరితోటి మాట్లాడటం జరిగింది. 99లో హైదరాబాద్ ఉంది, అదే 2025లో హైదరాబాద్ లేదు, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అవును, నేను చెప్పేది ఏంటంటే నేనేం చెప్పాలి అని చిత్తశుద్ధి. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడైతే స్టార్ట్ అయింది, 1971లో స్టార్ట్ అయింది. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి మహా అయితే ఐఏఎస్లు కావచ్చు లేదా రిప్రజెంటేటివ్స్ మాత్రం వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఒక నెట్వర్కింగ్ కనెక్షన్ కోసం, అక్కడ ఏ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వాళ్ళకున్న ఆ కన్సర్న్ రాష్ట్రాల్లో ఏవే వెసులుబాట్లు కల్పిస్తున్నారు అనేది చెప్పి వాళ్ళు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 1995 నుంచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలకు వెళ్ళటం స్టార్ట్ చేశారు. వెళ్ళిన తొలి ముఖ్యమంత్రి ఇండియా నుంచి చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లోనే హైదరాబాద్ ఈరోజు విశ్వనగరంగా ఏర్పాటవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మీటింగ్స్ వెళ్తే ఈరోజు ఈ స్టేజ్ ఉంది. సియాటిల్ నగరాల్లో కూడా ఏ విధంగా ఒక సామాన్య పౌరుడిలాగా చేతుల్లో ఫైల్స్ పట్టుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి బిల్గేట్స్ గారి అపాయింట్మెంట్ సాధించి 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇస్తే 45 నిమిషాలు మాట్లాడించుకొని ఆ తర్వాత హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది, ఒరాకిల్ ఎలా వచ్చింది, మిగిలిన కంపెనీస్ ఎలా వచ్చినాయి మనం చూసాం. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, గత 5 సంవత్సరాలు రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ కోసం దావోస్ వెళ్ళారు. వెళ్ళి
అక్కడ కుదుర్చుకున్న ఎంఓయూలు కానీ ఇంకా ఏమున్నాయి అని చూస్తే మనకి ఒక అదానీ గారితో ఒకటి, గ్రీన్కో తోటి ఒకటి, మూడోది వచ్చేసరికి అరబిందో సంస్థతో ఒకటి. వీళ్ళ ముగ్గురితోటి తప్ప వేరే ఏ ఫారెన్ ఇన్వెస్టర్స్ తోటి లేదా మిగిలిన వాళ్ళతోటి కుదుర్చుకోలేదు. ఆ రోజు హంగు ఆర్భాటాలతోటి మేము 1,32,000 కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు కుదుర్చుకున్నాము అని చెప్పి ప్రకటనలు జారీ చేశారు. తరువాత ఒక ప్రకటనలో చూస్తే 2023లో 2022లో దావోస్కి ఒకసారి ట్రిప్కి వెళ్ళారు. అహంకారపూరితంగా తర్వాత వచ్చేసరికి మనం దావోస్ వెళ్ళటం ఏంటి, దావోస్నే వైజాగ్ తెప్పిద్దాము అని చెప్పి సమ్మిట్ పెట్టారు. వైజాగ్లో సమ్మిట్ పెట్టి ఆ సమ్మిట్కి బయట వాళ్ళు ఎవరు రాని పరిస్థితుల్లో ఐపాక్ వాళ్ళకి అద్దె సూట్లు, విశాఖపట్నంలోనే పారిపూరి బండ్ల వాళ్ళకి లేక ఇంకా కొంతమందికి అద్దె సూట్లు ఇచ్చి అక్కడ ఒక షో చేశారు. ఆ తర్వాత అక్కడ మన మంత్రి అమర్నాథ్ సాక్షాత్తు అసెంబ్లీలో ఏమేం ప్రకటనలు చేశారో మీరు చూశారు. మేము పచ్చళ్ళకి ఎంఓయూ కుదుర్చుకున్నాము, అప్పడాలకు ఎంఓయూ కుదుర్చుకున్నాము, బొబ్బట్లకు ఎంఓయూ కుదుర్చుకున్నాము, మామిడి తాండ్రకు ఎంఓయూ కుదుర్చుకున్నాను అని ఏ విధంగా మాట్లాడేది మనం చూసాం. మేము ఆ స్థాయికి దిగజారే పరిస్థితుల్లో లేవు. యువకాలంలో మేము చాలా క్లియర్గా 20 లక్షల ఉద్యోగ కల్పన మా ధ్యేయం అని క్లియర్గా చెప్పాం. కరెక్ట్. సో ఆ ప్రశ్న కూడా ఉంది నాకు. మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని మేము చెప్పాము అంటే ఇంకెంత అంకిత భావంతో పనిచేస్తాము కదా. రాష్ట్రం ఎంతో లాసిపోయినప్పుడు మొదటి సంవత్సరం నుంచే మీరు అంకిత భావంతో పనిచేసి మీ ప్రభుత్వం మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి, ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుందని అనుకుంటారు కదా. మరి ఇప్పుడు ఎక్కడ చెప్పట్లేదేంటి దావోస్ పర్యటనలో అనేది అందరి ప్రశ్న. గోపి గారు, ఇక్కడ మేము చెప్పకుండా ఉండడానికి ఒక బలమైన రీజన్ ఉంది. మేము ఎంతమందిని కలిసాము అని అనేది రెగ్యులర్గా మా పార్టీ వెబ్సైట్లో కావచ్చు, లేదు అని అంటే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక 20 మందిని మేము కలిసాము. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎన్ని ఇండివిజువల్ సమ్మిట్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు ఈ 4 రోజుల్లో అని అనేది చూసాం. మేము ఎక్కడ చలిగా ఉందనే ఆగలేదు. ఎవరైనా ఏదన్నా క్వశ్చన్లు వేస్తుంటే దిస్ ఈజ్ లెంతీ క్వశ్చన్, ఏదైనా చిన్న క్వశ్చన్ అడగండి అని మేము అక్కడ వెనక్కి పోలేదు. ఏ క్వశ్చన్లు అడిగినా మా క్యాపబిలిటీ ఏంటి, మేము వారికి ఎంత ఇవ్వగలము అని అనేది చెప్పుకుంటూ వచ్చాం. ముఖ్యంగా ఈ సదస్సుని మేము దేనికి ఉపయోగించుకున్నాము అని అంటే ఒక నెట్వర్కింగ్ అనే దాంట్లో భాగంగా ఎంతమందిని కలవాలో అంతమందిని కలిసి వారికి ప్రస్తుతం రాష్ట్రం ఏ ఇన్సెంటివ్స్ ఇస్తుంది అని అనేది క్లియర్గా చెప్పగలిగాము. మా విజన్ని వాళ్ళకి చెప్పగలిగాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, డేటా సెంటర్స్లో కావచ్చు, లేదు అంటే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీలో కావచ్చు, ఈ మూడిట్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ స్థాయిలో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి, ఎంత వాళ్ళ కంపెనీ షేర్లు కూడా పెరుగుతాయి అనేది అందరికీ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము పెప్సికో కంపెనీతోటి కావచ్చు, హెచ్సిఎల్ వాళ్ళతోటి కావచ్చు, టాటా తోటి కావచ్చు, ఆర్సన్ అండ్ మిట్టల్ తోటి కావచ్చు, మిగిలిన కొన్ని 15 కంపెనీలతోటి ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చర్చలు జరిపారు. ఇక్కడ ముందే ఎంఓయూలు ఎంత అనేది మేము ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఇప్పుడు బెంగళూరులో ఒక విషయం జరిగింది గత 4 నెలల వెనక. ఒక కంపెనీ బెంగళూరులో సిద్ధారామయ్య గారు మా రాష్ట్రంలో ఉన్న యువతకు మాత్రమే ఉద్యోగాలు కావాలి అని అంటే 75% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అన్నప్పుడు వారు పక్క రాష్ట్రాల సైడ్ చూడాలి అని ఆలోచించే క్రమంలో లోకేష్ గారు వాళ్ళకి ఒక ట్వీట్ చేశారు, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రండి అని. వారు ఒక డెసిషన్ తీసుకునే టైంలోనే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు కొంతమంది వాళ్ళకి మెయిల్స్ పెట్టడము, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవు అని చెప్పడం, ఇట్లా ఎట్లా పడితే అట్లా రాష్ట్రానికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేసే ప్రయత్నాలు మాత్రం చేయడానికి దగ్గరగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్లుగా పేపర్లో 3 లక్షల కోట్లు ఈ రెడ్ బుక్ వల్ల కావచ్చు రాష్ట్రం తీసుకునే జిందాల్కి సంబంధించి అది కూడా ఫేక్ ప్రచారమే కదా. ఇప్పుడు నిన్న మీటింగ్లో దావోస్లో సజ్జయ్ జిందాల్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ గ్రేట్ విజనరీ, అండర్ హిజ్ గైడెన్స్ ఈ హైడ్రోజన్ గ్రీన్ హబ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, మాకు ఎటువంటి సందేహం లేదు, మేము కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తున్నాం అని క్లియర్ స్టేట్మెంట్ ఉంది.
మీరు రికార్డ్స్లో చూసుకోవచ్చు. అంటే మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, దానికి ఎంఓఏ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా జరిగిన తర్వాత వీళ్ళు జత్వానీని తీసుకొచ్చి జిందాల్ని పంపించేశారు, జిందాల్ని తరివేశారు. అందుకే జిందాల్ ఇప్పుడు అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీలో పెడతారో పెట్టరో, దాని శంకుస్థాపన తర్వాత ఏమవుతుందో అర్థం కాదు. జత్వానీ కేసుకి జిందాల్కి సంబంధం ఏమన్నా ఉందా ఇక్కడ పెట్టిన ఎఫ్ఐఆర్లో? మరి అదే కదా, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. అంటుంది అదే. దాన్ని పక్కన పెడితే నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. 2019 జనవరిలో దావోస్ సమ్మిట్లో జిందాల్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసింది ఎవరండి? లోకేష్ గారు. 2019లో అనుకోని పరిస్థితుల్లో 2019లో ఏప్రిల్లో ఎలక్షన్స్ రావడం, కూటమి ప్రభుత్వం అనేది రాకుండా అనుకోకుండా ఈ జగనాసురుడు రావటము, ఇతను వచ్చిన పరిస్థితుల్లో కరోనా తర్వాత 2022లో స్టీల్ ప్లాంట్కి ఓపెనింగ్ చేయించారు. మరి అదే జిందాల్తోటి 8,000 కోట్లు పెట్టుబడి అని చెప్పారు. ఈరోజు కరెక్ట్గా 8,000 కోట్లు 3 లక్షల కోట్లు ఏ విధంగా అయినాయి? 3 లక్షల కోట్లని ఎక్కడన్నా బయటకు వచ్చిందా? పోనీ జిందాల్ ఏమన్నా చెప్పాడా నేను 3 లక్షల కోట్లు మహారాష్ట్రకి పెట్టాను అని? ఎక్కడైనా స్టేట్మెంట్ ఉందా? ఊరకు ఒక పాంప్లెట్ ఉందని చెప్పేసి మనం రాసుకుంటా పోతే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. 8,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాము ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి వచ్చారు, శంకుస్థాపన చేశారు. అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ చూస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆయనకు కూడా క్లారిటీ ఉంది. ఇతను ఎన్ని షేర్లు లేక ఎంత వాటా అడగకపోతే ఆయన 2 సంవత్సరాల ముందు శంకుస్థాపన చేసి కనీసం ఒక ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో, ఒక ఇటుక కూడా కట్టలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. ఏమీ కట్టలేదు కదా, మరి శంకుస్థాపన ఎందుకు చేశాడు? తర్వాత ఎందుకు ఆగిపోయింది? అంటే జగన్మోహన్ రెడ్డి అత్యాశకి బలైపోయి జిందాల్ అనే అతను వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు జిందాల్ని. అంటే మీరు ఇందాక బెంగళూరు అదే కర్ణాటక విషయం ప్రస్తావిస్తూ నాస్కామ్ కంపెనీ గురించి ప్రస్తావించారు. నాస్కామ్ గురించి అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరితోటి ఎంఓఏలు కుదుర్చుకున్నారో రివీల్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు అలా మెసేజ్లో లేకపోతే వాళ్ళని అప్రోచ్ అయ్యో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇట్టున్నాయి అని మీరు పెట్టుబడులు పెట్టమాకండి అని ఏమన్నా రాష్ట్రం మీద ఏమన్నా ఇబ్బంది పెడతారని మీరు రివీల్ చేయట్లేదు అనుకోవాలి. రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా సాధించుకోలేని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక రకమైన విష ప్రచారాన్ని చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మన 6 నెలల నుంచి చూస్తున్నాం. ఇంక్లూడింగ్ మన వరల్డ్ బ్యాంక్ అమరావతి క్యాపిటల్కి ఫండ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి మెయిల్స్ చేయటము, ఇట్లాంటివన్నీ మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండి పలుమార్లు ఒక 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడినందుకే మనకు 3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చినాయి గత 6 నెలల్లో. 2,08,000 కోట్లకి మోడీ గారు వచ్చి శంకుస్థాపనలు చేశారు. ఇక రోడ్లు, ఇప్పుడు దాకా బాగలేని రోడ్ల పరిస్థితి, రోడ్లు మెరుగైనవి, రవాణా సంస్థలు మెరుగైనవి, దాంతోపాటుగా రైల్వే ప్రాజెక్టులు మెరుగైనవి, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఫండ్స్ వచ్చినాయి, పోలవరానికి ఫండ్స్ వచ్చినాయి. అలాంటిది కంపెనీస్ రాకుండా ఉంటాయని ఏ విధంగా అనుకుంటారండి? ఇప్పుడు టాటా 40,000 కోట్లు పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఎంఓయూ పెట్టారు. రిలయన్స్ బయోఫ్యూయల్స్లో 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో నలుమూలలా ఒక 500 ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క ప్లాంట్ 130 కోట్లతోటి ఏర్పాటు చేయాలి బయోఫ్యూయల్ ప్లాంట్ అనేది వాళ్ళ సంకల్పం, దానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా మళ్ళీ నిన్న అనిల్ అంబానీ గారు ఇంకొక 25,000 కోట్ల పెట్టుబడులకి ప్రణాళికలు రచిస్తున్నారు నెల్లూరు దగ్గర. ఇవి కాకుండా అర్సన్ అండ్ మెటల్ 1,40,000 కోట్లు పెట్టుబడులకి రెడీగా ఉన్నారు. టీసీఎస్ 10,000 ఉద్యోగాలతోటి వచ్చింది, ఇప్పుడు ఇంకొక 10,000 ఉద్యోగాలు పెరగడానికి ఆస్కారం ఉంది. హెచ్సిఎల్ని ఇది దావోస్ నుంచి తెచ్చింది కాదు. నిన్న దావోస్లో మాట్లాడారు కదండి. నేనేమంటున్నానంటే దావోస్లో తెలంగాణకి ఇన్ఫోసిస్ తర్వాత విప్రో ఇవన్నీ ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. ఇంకా ఆల్రెడీ ఉన్న చోట కాకుండా ఇంకొక చోట పెట్టడానికి కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్లో ఏవి ఐటీ కంపెనీలు? సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. మీరు త్వరలో చాలా క్లియర్గా చూస్తారు. నెక్స్ట్ 2-3 నెలల్లో
ప్రతి వారానికి ఒక కంపెనీ వస్తుంది ఇక్కడికి, వారానికి ఒక MOU కుదిరింది అని అన్న మాట వినటం చాలా తొందరలో ఉంటుంది మీకు. అందులో ఎటువంటి మొహమాటం లేదు నాకు. నేను ఉన్నట్టుగా క్లియర్గా చెప్తున్నాను. అక్కడ జరిగిన సంచలనాలు, అక్కడ జరిగిన MOUలు తొందరలో బయటకు వస్తాయి. ఎంతమందితోటి కలిశారో అందరూ సుముఖంగానే ఉన్నారు. బిల్ గేట్స్ గారు దగ్గర నుంచి ఇక్కడ టాటా వాళ్ళు, లేదంటే HCL ఇంకొక 10,000 మందికి ఉద్యోగాలు ఎక్స్ట్రా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటు కాగ్నిజెంట్ ఒకటి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇదేంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాము అని అంటే అది నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. అక్కడ మనం డైరెక్ట్గా వాళ్ళు చెక్కులు ఏమి ఇవ్వరు, ఇదిగోండి నేను పెట్టేస్తున్నాను అని చెప్పి చెక్కులు ఇవ్వరు. ఒక నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మీ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, మీ రాష్ట్రం మేము అక్కడికి వస్తే ఏమి ఇవ్వగలదు, మీ రాష్ట్రానికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి అని వాళ్ళు అడుగుతారు. వీళ్ళు రాష్ట్రం ఏ ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఇక్కడ యువత ఏ విధంగా ఉంది అని అనేది వీళ్ళు చెప్తారు. అందులో భాగంగా గత ఎన్ని సంవత్సరాల కింద చూసుకున్నా సరే మనకి 95లో 37 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 650కి మారినాయి. అక్కడ ఉన్న ఇంజనీర్లందరూ వచ్చి ఈరోజు అమెరికాలో కావచ్చు వివిధ దేశాల్లో ఏ విధంగా షైన్ అయ్యారు, ఏ విధంగా పారిశ్రామికవేత్తలు అయ్యారని మనం చూస్తున్నాం. అక్కడ అమెరికాలో సగటున పౌరుడు $60,000 సంపాదిస్తుంటే మన ఆంధ్రుడు అక్కడ $120,000 సంపాదిస్తున్నాడు ప్రతి నెల. అలాంటిది ఇక్కడ రాష్ట్రంలో యువతకి ఏ విధంగా మనం ఉపాధి కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అనే దాంట్లో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొత్తం ఒక విజన్ తోటి ఉన్నారు. 3 యూనివర్సిటీలు స్థాపించడానికి కూడా రెడీగా ఉన్నాం మేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, పెట్రోకెమికల్ యూనివర్సిటీ, గ్రీన్ ఎనర్జీ హబ్ది, దాంతోపాటుగా స్కిల్ సెన్సెస్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్తో పాటుగా ఇప్పుడు వచ్చే కంపెనీలు కావచ్చు, వాళ్ళు పెట్టే పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటితోటి మేము అనుకున్నట్లుగా ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. మేము అనుకున్న తెలంగాణ ఉంది, 172,000 కోట్ల MOUలు జరిగాయని చెప్పుకుంటున్నారు, హంగామా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది చెప్పకపోవడం వల్ల మీరు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందేమో కదా. ప్రతిపక్షం ఈరోజు ఇంతలా విరుచుకుపట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందేమో కదా. చెప్పకపోవటం అంటే అండి, తెలంగాణలో ఆల్రెడీ ఇది ఒక విశ్వనగరం, డెవలప్ అయిన నగరం. ఇక్కడికి వచ్చి ఎవరన్నా పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఇక్కడ నుంచి ఎవరు మెయిల్స్ రాయరు, అరే మీరు రావద్దురా బాబు అని అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ లేదు. అన్నోన్ ఈమెయిల్స్ నుంచి, స్పామ్ ఈమెయిల్స్ నుంచి కూడా మెయిల్స్ పంపిస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, ఏది పడితే అది వాళ్ళని థ్రెటన్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్నవి లేని ఏవి పడితే ఈ వీడియోలు తీసి పంపిస్తుంటారు. వాళ్ళకంటూ ఒక పాంప్లెట్ పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది, వాటిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం అనేది అప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే 36 మంది చచ్చిపోయారని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసాడు. అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ ఉంది అని అనేది? బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. మనం అట్ ద సేమ్ టైం ఇప్పుడు రేపు ఫిబ్రవరి 11వ తారీఖున వైజాగ్లో మంచి ఐటీ ప్రెమిసెస్ రెడీ అవుతుంది, 11 ఫ్లోర్ల కంపెనీ. సో ప్రతి కంపెనీ కూడా మేము ఎవరైతే ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టి ఇప్పుడు వాళ్ళ ప్రెమిసెస్లు అవి రెడీ చేసుకోవడానికి కావచ్చు, ఇవన్నిటికీ కొద్దిగా టైం పడుతుంది, 5-6 నెలలు మినిమం టైం పడుతుంది. మేము కూడా వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు ఇచ్చాం. సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. దాంతోపాటుగా 15 డేస్లో అనుమతులు ఇవ్వాలి అని అనేది మేము పెట్టుకున్న కాలపరిమితి. ఏ ఇన్వెస్టర్ని కూడా మనం డిలే చేయకుండా 15 డేస్లో వాళ్ళకి పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి అని. దాంతోపాటుగా ఈ పెట్రోకెమికల్ కావచ్చు, లేదా ఇంకేమన్నా అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కాకుండా ఈ పెట్రోకెమికల్, గ్రీన్ హైడ్రోజన్, మిగిలిన వాటికైతే స్టేట్ GST ఎగ్జామ్షన్ కూడా చేయాలి అని అనేది మేము తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలు పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేవి. మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులే వస్తాయి, ఎక్కువ మందికి ఉపాధి జరుగుతుంది.